హాయ్ హలో వెల్కమ్ టు హేమా వ్లాగ్స్. ఇంకొక వీడియోతో మీ దగ్గరకు వచ్చినాను. మనకి ఉమెన్కి ఎక్కువ ఎయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా, చాలామందికి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు, కానీ చాలామందికి రిజల్ట్స్ అవుతున్నాయి, రిజల్ట్స్ కూడా అవ్వట్లేవు. జనరల్గా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే నేను చూసిన సింపుల్ రెమెడీ మనకు అవైలబుల్ ఉన్నది ఏంటి అని అంటే హైబిస్కస్ లీవ్స్, మైదా కాకు ఉంటుంది కదా, అది మందారం ఆకులు, కరివేపాకు ఇవన్నీ కలిపి దీంతోపాటు మెంతులు కూడా కలుపుకొని మిక్సీ చేసుకొని హెయిర్ మాస్క్ వీక్కి వన్స్ అన్న 15 డేస్కి ట్వైస్ అన్న పెట్టుకుంటే మనకి డాండ్రఫ్ అనేది ఉంటుంది అండ్ ఎయిర్ ఫాల్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నాకు వచ్చింది రిజల్ట్ ఫస్ట్ టైంకి, ఇప్పుడు సెకండ్ టైం యూజ్ చేసిన అని వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను మా ఇంట్లో ఉన్నదనమాట చెట్టు, మందారం చెట్టు ఉంది, మైదాకు ఉంది, కరివేపాకు ఉంది. ఆ లీవ్స్తో పాటు నేను మెంతుల్ని నానబెట్టుకున్న దానికి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకి మెడిసిన్స్ అయినా వర్కౌట్ అవ్వట్లేదు. ఇది నైట్ నానబెట్టుకున్న మెంతులు అనమాట. నానినవి అన్నీ కింద ఉన్నాయి, నాననివి పైన ఉన్నాయి. బట్ ఏదైతే ఏముంది వాటర్లోనే కదా అని చెప్పి నేను మొత్తం మిక్సీ చేసేసిన. కానీ నేను ఎప్పుడు మిక్సీ చేసినా అది నా హెయిర్ కన్నా ఇంకొక 4-5 మెంబర్స్ పెట్టుకునే క్వాంటిటీ అవుతుంది నాకు. నేను పెట్టుకున్నాను, నాకు ఇంకా లెఫ్ట్ ఓవర్ది నేను మా మేడ్కి ఇచ్చేసినాను, ఆమె పెట్టుకుంటుంది అని చెప్పి. ఇది పెట్టుకుంటే అడ్వాంటేజ్, మెంతులు చాలామంది పెట్టుకుంటారు, కానీ పెరుగుతో కన్నా మనకి వైట్ హెయిర్స్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని మనకు భయం అవుతుంది. చూడండి దాని పేస్ట్ ఎట్లుందో. పెరుగు బదులు ఇదే డైరెక్ట్ పెట్టుకున్నాం అనుకో, జుట్టులో ఉన్న ఏ డాండ్రఫ్ అయినా ఏ పొల్యూషన్ మనం ఎక్కడ వచ్చినా క్లీన్ చేస్తుంది. అండ్ మనకి లైసెస్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి, ఎక్కువ రావు లైసెస్ కూడా, మనకి తక్కువ వస్తాయి అన్నమాట. నాకు ఇంత అయ్యింది, దీంతోపాటు ఇంకా మిగిలింది జార్లో కూడా, కానీ నాకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలినదంతా నేను పార్సల్ చేసిన. ఇది పెట్టుకుంటే మనకి సప్లిమెంట్స్ అవసరం లేదు, హెయిర్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. వీటితో పాటు మనం తినాల్సిన ఫుడ్, ఐరన్ కంటెంట్ ఫుడ్, విటమిన్స్ ఫుడ్, కాల్షియం, ప్రోటీన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ మనం తినకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే అదే అయ్యింది. నేను ఇంతకుముందు తినే సమ్ అమౌంట్ ఫుడ్ అయినా చాలా బాగా తినేదాన్ని, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను తినేది అదేనో లేకపోతే చేంజ్ వల్లనో నాకు చాలా ఇంపాక్ట్ అయ్యింది. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకు ఉండాల్సిందే హెయిర్. నా హెయిర్కి గొప్ప చెప్పుకోవడం కాదు, ఫ్యాన్స్ అయితే ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను వాడేది వుడెన్ కోంబ్, ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇంతకుముందు ప్లాస్టిక్ యూజ్ చేసేవాళ్ళు, ఒకప్పుడు ఇవే వుడెన్ కోంబ్స్ యూజ్ చేసేవాళ్ళు ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు. మళ్ళీ అవే బ్యాక్ వస్తున్నాయి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. మళ్ళీ నేను ఇవి కోంబ్ వాడుతున్నాను. ఆయిల్ పెట్టుకున్నాక కూడా హెడ్ బాత్ చేసినాక కోంబ్ చేస్తే అంత హెయిర్ ఫాల్ అయితే రావట్లేదు, మీడియం వస్తుంది. ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టు, కనీసం 1-2 అయినా 100 వరకు అయినా ఓకే అన్నట్టు పెట్టుకున్నాను. సో నేను మాస్క్ పెట్టుకునేటప్పుడు హెయిర్ని మొత్తము క్లీన్ చేసుకొని దాన్ని మంచి నీట్గా కోంబ్ చేసుకొని మాస్క్ పెట్టుకోవడం అప్లై చేసిన. నేను బేసిక్గా నేనే పెట్టుకుంటా, ఏ మాస్క్ ఉన్నాను ఎవరికి పెట్టమని చెప్పాను. అండ్ ఇక్కడ పార్లర్స్ ఏమి అవైలబుల్ ఉండవు, అయినా కానీ హోమ్ రెమెడీస్కి పార్లర్ వాళ్ళు ప్రియారిటీ ఇవ్వరు కదా, వాళ్ళవే ఇవ్వాలని చూస్తారు. కాబట్టి అది నేనే పెట్టుకుంటా సెల్ఫ్. ఇంతకుముందు నాకు వాల్యూమ్ చాలా ఉండేది అండ్ హెయిర్ వితిన్ 1 ఇయర్లో నాకు పెరిగేది బాగానే, ఒక హాఫ్ అట్లా పెరిగేది అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్లాస్ దగ్గర మాకు బేసిక్గా ట్యాప్ ఇప్పంగానే బోర్ అంటే ఆబ్వియస్లీ క్లోరిన్ కంటెంట్ అనేది ఉంటుంది, దానివల్ల కూడా హెయిర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది అని మంచి వాటర్ అయితే ఒక్కొక్కసారి యూజ్ చేస్తే ఒక్కొక్కసారి యూజ్ చేయను. మోస్ట్లీ యూజ్ చేసేంత వరకు అయితే గుడ్. ఇప్పుడు మీ అందరికీ మంచినీళ్ళు ఉన్నాయనుకోండి, అవే వాడండి. క్లోరిన్ వాటర్కి కూడా హెయిర్ ఇంపాక్ట్ అవుతుంది. మనకి ఇప్పుడున్న పొల్యూషన్, మనం ఉన్న హైబ్రిడ్ ఫుడ్కి మాత్రము ఆర్గానిక్ ఫుడ్ ట్రై చేయాలి, హెల్దీ ఫుడ్ ట్రై చేయాలి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా మన హెల్త్ అన్నిటికీ ఇంపాక్ట్ అయితే అది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం దీనితో పాటు నేను యూజువల్గా మెహందీ, హెన్నా పెట్టుకునేదాన్ని వైట్ హెయిర్స్కి. మనకి ఇప్పుడు వైట్ హెయిర్స్ పుట్టిన బేబీస్కే ప్రీమెచ్యూర్ హెయిర్ అనేది అందరికీ వస్తుంది. అది ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, స్ట్రెస్ ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనము ఆ కాలంలో ఉన్నట్టు ఈ జనరేషన్లో కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే
డబ్బు ఎక్కువైపోయి మందులు ఎక్కువైపోయిన రోజులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఎంత డబ్బు ఎంత మనీయో అంత మెడికేషన్, ఏది ఉన్నా మెడిసిన్, ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ అంటున్నారు కానీ ప్రతి ఒక్కటి సైడ్ ఎఫెక్టే. ఎందుకంటే అవి ఇప్పుడిప్పుడు రీసెర్చ్ చేసి దానికి 1-2 ఎగ్జామినేషన్స్ చేసి అది ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని వేరే వాళ్ళకి చేస్తున్నారు కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే ఎప్పటి నుంచో వస్తున్న మెడిసిన్స్కే ఇప్పుడు మనుషులం గ్యారంటీ లేము. ఈ హెయిర్ ట్రీట్మెంట్ అని, ఐస్ ట్రీట్మెంట్, అదేమంటారు హెయిర్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి ఇప్పుడు చేసే వాటికి మాత్రం నో అష్యూరెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకున్న హైబ్రిడ్ ఫుడ్లో సమ్ ఫుడ్ చూస్ చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ లాగా తినడము, ఇంట్లో ఉన్న మన కిచెన్ ఐటమ్స్లోనే తినడము, అట్లాంటివి ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకి హెయిర్ అయినా ఫేస్ అయినా గ్లో వస్తుంది. అంతేగాని వేలు పెట్టి లక్షలు పెట్టి హెయిర్కి సప్లిమెంట్స్, హెయిర్కి ట్రీట్మెంట్స్ అని చెప్పి లేదు ఏమంటారు స్కిన్కి వెళ్ళి పార్లర్స్ కానీ అవంతా జస్ట్ మనం తినే న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఆయిల్ డైట్ కాకుండా ఎంత తిని హెల్దీ ఉంటేనే మనకి అన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేకనే హెయిర్ ఫాల్ అవన్నీ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా తిని అంటే నేను అందరికీ తెలుసు, కాకపోతే అందరికీ చెప్తున్నా నేను అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకప్పట్లో హెయిర్ మాస్క్ ఇలాంటివి ఏం పెట్టుకునే వాళ్ళు కాదు. అప్పట్లో ఉన్న వాళ్ళ జట్టులు మాత్రం ఇప్పటికీ చాలామంది మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలానే పెట్టుకుంటున్నారు. నాకు బాగానే ఉండే వాల్యూమ్, థిక్నెస్, లెంతీ, కానీ ఆల్ ఆఫ్ సడన్ అది ఏమంటారు హెయిర్ ఫాల్ అయ్యి పోయింది. మెయిన్ హెయిర్ ఫాల్ నాకు స్టార్ట్ అయ్యింది బోర్ వాటర్, క్లోరిన్ వాటర్తోని. కానీ మీరు మాత్రం అట్లా ఏం చెయ్యకండి నాలాగా. మీరు మంచి వాటర్, మినరల్ వాటర్ అవన్నీ ఇప్పుడు యూజ్ చేస్తుంటారు కదా, అవే యూజ్ చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే మనము ఎక్కడికి వెళ్ళినా హెయిర్కైనా ఫేస్కైనా మాస్క్ పెట్టుకొని పోవాలి. అదైతే కామన్. అది ఉంటేనే కొంచెం మనకున్న హెయిర్కి డస్ట్ పడదు, డాండ్రఫ్ అవ్వదు, ఇచ్చింగ్ అవ్వదు. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు పక్కన కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి లైసెస్ ఉంటాయి. ఈ సమ్మర్లో మదర్స్కి అందరికి అదే డ్యూటీ ఉంటుంది. హెయిర్ అంతా క్లీన్ చేస్తారు, మళ్ళీ ఇంకొక 1 month కాగానే హెయిర్ ఎప్పటిలాగా అవుతుంది. తీయండి, దానికి కూడా మెడికేషన్స్ ఏం లేవు, న్యాచురల్గా తీసే ఉంటాయి. అవి కూడా చూసి క్లీన్ చేసుకోండి. హెయిర్కి మాత్రం నేను ఇట్లా మాస్క్ అంతా అప్లై చేసుకున్నాను. నేను ఇంతకుముందు ఒకసారి తిరుపతికి వెళ్తే గుండు చేసుకున్నాను. ఒక 1 year నాకు బాయ్ కట్ ఉండే. మళ్ళీ 2nd yearకి నాకు హెయిర్ పెరిగిపోయింది, హాఫ్ పెరిగింది. నేను పెట్టుకునే నార్మల్ ఆయిలే, నార్మల్గానే, కానీ నాకు బాగా గ్రోత్ ఉండేది. ఇప్పుడు కూడా నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఆన్లైన్లో చూసి అట్లా చేసుకుంటున్నారు, కానీ నాకు ఇంతకుముందే మా మమ్మీ చేసేది. ఇప్పుడు అదే ఆయిల్ నేనే తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆయిల్ కొనుక్కుంటున్నాము, ఆయిల్ మిల్కి వెళ్ళి, లేకపోతే నార్మల్ ఆయిల్. దాంట్లో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే డిఫరెంట్ ఆయిల్స్ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ ఏమి వాడకండి, వేస్ట్. నన్ను అడిగితే న్యాచురల్గా ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకుంటేనే మన హెయిర్కి ఏమన్నా ఉంటుంది, లేదంటే అంతే సంగతి. ఇదంతా మాస్క్ పెట్టుకొని నేను నైట్ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే ఏమంటారు షాంపూతోని చేసుకున్నాను అనమాట స్నానం. అప్పుడు బాగుండే నా హెయిర్. ఇప్పుడు మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఏమొస్తున్నాయంటే రోజ్మెరీ లీవ్స్ అని వస్తున్నాయి. మీ అందరు ఐడియానే ఉండుంటచ్చు, చూస్తూనే ఉంటున్నారు కదా ఇంటర్నెట్. ఆ రోజ్మెరీది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళు అనేది బాటిల్ని రెడీ చేసి పెడుతున్నారు. అది యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ ఏం వాడతాం కదా అని చెప్పి డ్రై లీవ్స్ కొనుక్కోండి. ఒక ప్యాకెట్ 110 ఉంటుంది అంతే. నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా పెద్దగా ఉంది ప్యాకెట్. సమ్ అమౌంట్ ఆఫ్ లీవ్స్ తీసుకొని బాయిల్ చేసి మనం రెగ్యులర్గా అయినా యూజ్ చేయొచ్చు. అది ఒక స్ప్రే బాటిల్లో వాటర్ని స్టెయిన్ చేసి అట్లయినా యూజ్ చేయొచ్చు. లేదు నార్మల్గానే యూజ్ చేసుకుంటామంటే నార్మల్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదనమాట రోజ్మెరీ లీవ్స్. నేను అది కూడా చూసినాను. సో మాస్క్ అంతా పెట్టుకొని ఒక 1 hour అయిపోయిన తర్వాత నేను ఏం చేసినానంటే సన్కే కూర్చున్నాను. బేసిక్గా ఫ్యాన్కి కూర్చుంటే మనకి పడదు. ఎవరి బాడీ వాళ్ళ డిపెండ్స్. నేను ఇంతకుముందు రోజ్మెరీ అని చెప్పిన కదా, ఇగో అవే లీవ్స్. అవి
దీన్ని బాయిల్ చేసి వదిలేసి నెక్స్ట్ డే షాంపూ చేసుకునేటప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకోవాలి. అందరికి ఐడియా ఉండదు, బట్ నేను కూడా ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు చూస్తున్న వీడియో ఇది. సో వాటర్ నార్మల్గా మనం మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ తీసుకొని ఇవే లీవ్స్ అనమాట తీసుకొని వేసినాను. నెక్స్ట్ డే నేను బాత్ చేసినాక హెయిర్ అనమాట. ఇది నా వీడియో మీ అందరు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.